లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి 7వ తారీఖు. కనికరంతో కదిలించబడెను. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మోగవాణ్ణి ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనము. యేసు మాట్లాడినప్పుడు ఎవడనూ ఈ మనుషుని వలె మాట్లాడలేదు అని వారు అనిరి. ఆయన వాక్కు అధికారంతో కూడినది. కానీ క్రీస్తును ప్రకటించే వంతు మనకు వచ్చేసరికి ఆయన పిల్లలమైన మనలను గూర్చి అలా ఎందుకు అనలేకపోతున్నారు? అనేక మందిని మనము విడిపించలేకపోతున్నాము. ఆయన జనసమూహమును చూచినప్పుడు వారు కాపరిలేని గొర్రెల వలె విసిగి చెంది ఉన్నందున వారి మీద కనికరపడినాడు. ప్రకృతిలో మనకు కనబడని సాదృశ్యమును గూర్చి ఇక్కడ ప్రభువైన యేసు చెప్పినాడు. కాపరిలేని గొర్రెల వలె వారు ఉండిరి అని చెప్పాను. ఈ ప్రపంచంలో ఎక్కడ ఇలా కాపరిలేని గొర్రెలు ఉండవు. అది అసాధ్యము. తమ గొర్రెలను ఎవరు అలా పంపరు. కనీసం ఒక చిన్న అమ్మాయి కానీ చిన్న అబ్బాయి కానీ వాటిని చూచుకుంటారు. కానీ యేసు ప్రభువు వీరు కాపరిలేని గొర్రెల వలె ఉన్నారు అని చెప్పెను. ఈ మన దేశ ప్రజల విషయం ఇది ఎంత సత్యము! మన దేశ నాయకుల నుండి ఏ నడిపింపు కానీ ఏ మాదిరి కానీ వారు పొందుటలేదు. మన క్రైస్తవ సంఘము నుండి కూడా నాయకత్వము లేదు. ఎంత విచారము! ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. యోహాను 10:16 అని ప్రభువు ఒక్కడే అన్నాడు. ఈ గొప్ప జనసమూహము ఎడల మన బాధ్యత ఏమిటి? వారి ఎడల కనికరము మన హృదయములో ఉన్నదా? మన హృదయములలో వారి కొరకు ప్రార్థన ఉన్నదా? కొంతకాలమైన తర్వాత అనేకులను చూడడము మనకు అలవాటైపోతుంది. మన మధ్య మన ప్రభుని పరిశుద్ధపరచాలి. మన ప్రభుని దుఃఖపరిచేది ఏదీ మన మధ్యన ఉండకూడదు. స్వయమునకు వ్యతిరేకమైనది సిలువ. సిలువలో స్వయము దండింపబడి కొట్టివేయబడాలి. సిలువలో స్వయానికి చోటు లేదు. అతడే క్రైస్తవుడు. తనలోని స్వార్థము సిలువవేయబడింది. ఆ తరువాత అతనిలో కనికరము పుడుతుంది. లేకపోతే మన చింతలు, మన వేదనలు, మన భారాలతోనే మనము నింపబడతాము. జనసమూహమును చూచి మన ప్రభువు కనికరపడ్డాడు. ఆయన కోత కొరకు పనివారిని పంపించులాగున భారముతోనూ కనికరముతోనూ ప్రభువును వేడుకొనుము. జాషువా డానియేల్ గారు.